కేటీఆర్ అరెస్టు, కేసీఆర్ అరెస్ట్ అని చాలా విస్తృతంగా చర్చ. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్తున్నారు మేము అరెస్ట్‌లకు భయపడేలే, జైలుకి భయపడేలే అని వాళ్ళు అంటారు. అసలు ఏం జరుగుతుంది? అది ఆ విషయం మీద ఎందుకంటున్నారు నేను కూడా సమగ్రంగా తెలియకుండా దానిపైన వ్యాఖ్యానించలేను. బహుశా వాళ్ళకి ఏదన్నా అంతర్గతంగా అదనంగా మనకు తెలియంది ఏదన్నా సమాచారం వాళ్ళ దృష్టికి వచ్చిందేమో, వచ్చింది కాబట్టే వాళ్ళు ఆ మాట అంటున్నారేమో అనే ఒక అనుమానం. ఎందుకంటే ఇప్పుడు కేవలం ఆ రిపోర్ట్ల మీద మాత్రమే ఆధారపడి వ్యాఖ్యానిస్తున్నారని నేను అనుకోవటం లేదు. ఇవాళ మంత్రులు చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే ఎక్కడో భూమికి సంబంధించిన కుంభకోణాలు ఏవో ఉన్నట్టున్నాయి. ఆ కుంభకోణాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నట్టున్నారు. ఎందుకంటే ఏదన్నా పని చేస్తే లాభం లెక్కేసుకున్నారండి. ఇక మామూలుగా ఇక దాంట్లో కొత్తగా మనం చెప్పే అవసరమే లేదు. ఇక పెద్ద ముచ్చట చెప్పే పని కూడా లేదు. లాభం లెక్కేసుకున్నారు. ధరణి తెస్తే భూములను ఎట్లా ఖాళీగా ఉన్నది, పడీతున్నది, ఖారీజ్ ఖాతా అంటాం కదా, ఓనర్ ఎవరు లేనటువంటి భూమిని మన పేర్ల మీదకి ఎట్లా మార్చుకోవాలనేటువంటి లెక్కలే వేసుకున్నారు. దానికి తగ్గ యంత్రాంగమే చేసినారు తప్ప కానీ ఒక చిన్న రైతుకు భూమి మీద ఉన్న హక్కును ఎట్లా కాపాడాలనేది చేయలేదు. తెలంగాణలో చిన్న రైతు 70ల తర్వాత భూమి సంపాదించుకున్నాడు. అంతకుముందు లేదు భూమి. మామూలు చిన్న రైతులు బీసీలు, ఎస్సీలు, తర్వాత ట్రైబల్స్ వీళ్ళ దగ్గర చిన్న రైతులు కొంత పైనున్న కులాల్లో కూడా చిన్న పేద రైతుల దగ్గర భూమి లేదు. 80ల్లో అటు ఇటు దుబాయ్ గల్ఫ్ పోయి, బొంబాయి పోయి, హైదరాబాద్కు వచ్చి రకరకాల పనులు చేసి పంట మీద అప్పుడు ధరలు తక్కువ ఉండే కాబట్టి 2-3 పంటల మీద తీరుపుతాం, వాయిదాల పద్ధతి మీద కట్టుకుంటామని ఒక నమ్మకం పలికి వాళ్ళు భూములు కొనుక్కున్నారు. కొంత గవర్నమెంట్ పంచింది. ఆ భూముల మీద సక్రమంగా వాళ్ళు రిజిస్ట్రేషన్లు అవి చేసుకోలే. వాళ్ళకి తెలియదు. ఒకటి ఖర్చు ఎక్కువ, కొనటమే పెద్దకి తిప్పాలంటే మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్ ఏడ చేసుకుంటామని అదొక ప్రయత్నం. గవర్నమెంట్ పంచింది, భూమి ఇచ్చింది, కాగితం ఇచ్చింది, కానీ సరిగ్గా హద్దులు చూయించలేదు. ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి. ఏదైనా తెలంగాణలో భూమి మనము చట్టం చేయటము అంటే ఆ పేద రైతుల భూమి హక్కులను కాపాడటమే లక్ష్యంగా ఉండాలి. విషయం ఏంటంటే పేద రైతుల భూమి హక్కులను కాపాడటం ప్రధానమవుతుందా, హైదరాబాద్ చుట్టుపక్కల భూములను కబ్జా చేసుకుందాం, అమ్ముకుందాం అనేది ప్రధానం కావాలా? రెండోది ప్రధానమైంది. బహుశా అట్లాంటి సమాచారం వాళ్ళకు మెల్లమెల్లగా బయటకు వస్తున్నదో ఏమో, దాని ఆధారంగా చేసి ఉంటారో ఏమో. బహుశా విషయాలు తెలియదు కాబట్టి దానిపైన నేను వ్యాఖ్యానిస్తే నాది కూడా అది కరెక్ట్ కాదు. అంటే మీరు ప్రభుత్వంతో మిత్రపక్షంగా ఉన్నారు కదా? ఉన్నాను. అన్ని విషయాలు తెలియాలని ఉంటుంది. అది వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, మేము బయట నుంచి మద్దతునిస్తున్నాం. అన్ని విషయాలు రోజువారీ పరిణామాలన్నీ తెలియకపోవచ్చు కదా.